సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. ఇది ప్రపంచ సినిమా చరిత్రలోనే ఒక అరుదైన సంభాషణ. ఒకవైపు హాలీవుడ్ విజువల్ మాంత్రికుడు జేమ్స్ కెమెరాన్, మరోవైపు మన ఇండియన్ సినిమా ప్రైడ్ ఎస్ఎస్ రాజమౌళి. వీరిద్దరూ ముఖాముఖిగా కూర్చుని మాట్లాడుకున్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. అవతార్ 3 ప్రమోషన్ లో భాగంగా రిలీజ్ అయిన ఈ వీడియో కెమెరాన్ అడిగిన ప్రశ్నలకు జక్కన్న సమాధానాలు, జక్కన్న అడిగిన వాటికి కెమెరాన్ రియాక్షన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ముఖ్యంగా రాజమౌళి తీస్తున్న మహేష్ బాబు సినిమాని వాళ్ళు వారణాసి అని పిలవడం, కెమెరాన్ ఆ సినిమా షూటింగ్ కి వస్తానని ప్రామిస్ చేయడం, ఇవన్నీ వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు ఆ ఇంటర్వ్యూలో ఏం జరిగింది, పిన్ టు పిన్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కాన్వర్జేషన్లో అతిపెద్ద హైలైట్ ఏంటి అంటే మహేష్ బాబుతో రాజమౌళి చేస్తున్న సినిమాని జేమ్స్ కెమెరాన్ వారణాసి అని సంబోధించడం. ఆయన నేరుగా రాజమౌళిని నీ వారణాసి సినిమా షూటింగ్ ఎలా జరుగుతోంది అని అడిగారు. దీనికి రాజమౌళి బదులిస్తూ షూటింగ్ మొదలై దాదాపు ఏడాది అవుతుంది, ఇంకా పూర్తి కావడానికి 7 నుంచి 8 నెలలు పడుతుంది, ప్రస్తుతం మిడిల్లో ఉన్నాం అని క్లారిటీ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో నవ్వులు పోయించిన, గర్వపడేలా చేసిన మూమెంట్స్ కూడా చాలా ఉన్నాయి. రాజమౌళి షూటింగ్ ప్రోగ్రెస్ చెప్పగానే కెమెరాన్ నవ్వుతూ ఎప్పుడైతే పులులతో ఫన్గా షూట్ చేస్తావో అప్పుడు నాకు కాల్ చేయని అన్నారు. RRRలో ఎన్టీఆర్ పులితో చేసిన ఆ ఫైట్ ఆయన్ని ఎంతలా ఇన్స్పైర్ చేసిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కెమెరా ఆపరేటింగ్ అంతటితో ఆగకుండా నేను నీ సెట్కి వస్తా, నాకు కెమెరా ఇస్తే నేనే ఆపరేట్ చేస్తా, నీకు సెకండ్ యూనిట్ డైరెక్టర్లా పనిచేస్తా అని కెమెరాన్ ఆఫర్ ఇచ్చారు. దీనికి రాజమౌళి, సార్ మీరు నన్ను ఆకాశంలో కూర్చోబెడుతున్నారు, నేను ఖచ్చితంగా మిమ్మల్ని హైదరాబాద్లోని నా సెట్కి తీసుకొస్తా అని మాట ఇచ్చారు. ఈ సినిమాని అందరికంటే ముందే రాజమౌళి గారికి చూపించారట. సినిమా చూశాక రాజమౌళి రివ్యూ ఇస్తూ నేనే థియేటర్లో ఒక చిన్న పిల్లాడిలా ఫీల్ అయ్యాను, మీ విజువల్స్, ఆ క్యారెక్టర్స్, ఎమోషన్స్ నన్ను వెంటాడుతున్నాయి అని చెప్పారు. ముఖ్యంగా హైదరాబాద్లో అవతార్ సినిమా దాదాపు ఏడాది పాటు ఆడిందని రాజమౌళి గుర్తు చేస్తే కెమెరాన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒకప్పుడు మనం హాలీవుడ్ డైరెక్టర్ల గురించి గొప్పగా చెప్పుకునేవాళ్ళం, కానీ ఈరోజు సాక్షాత్తు అవతార్ సృష్టికర్త మన డైరెక్టర్కి నేను నీ సెట్కి వస్తా అని పని చేస్తా అని అంటున్నారు. ఇది రాజమౌళికి మాత్రమే కాదు, ఇది ఇండియాకి దక్కిన గౌరవం అని చెప్పుకోవచ్చు. భారత సినిమాకి, ముఖ్యంగా మన తెలుగు సినిమాకి దక్కిన అరుదైన గౌరవం. మహేష్ బాబు వారణాసి సినిమా టైంకి కెమెరాన్ ఇండియా రావడం, ఆ సెట్లో అడుగు పెట్టడం దాదాపు ఖాయమనే అనిపిస్తుంది. ఇదొక లెజెండరీ మీటింగ్. డిసెంబర్ 19న రాబోతున్న అవతార్ 3 కోసం, అలానే రాజమౌళి మహేష్ బాబు కాంబోలో రాబోతున్న వారణాసి కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇట్స్ యూ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.